హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సఖీ. చక్రితో మహాలక్ష్మి మాట్లాడాలని చెబుతుంది. చెప్పండి, ఏదో మాట్లాడాలని అన్నారు అంటాడు చక్రి. అవును, గాయత్రి ఇంటికొచ్చింది కదా అని అంటుంది. వస్తే ఏమైంది అని అడుగుతాడు చక్రి. చాలా ఫీలైంది కదా అంటుంది. అయితే అంటాడు. ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఉన్నాను అంటుంది. మీరు వచ్చాక తక్కువసార్లే వచ్చింది, కాని గాయత్రి చిన్నప్పుడ్నుంచీ వస్తూనే ఉంది. మీరిదంతా ఏం పట్టించుకోకండి, వదిలేయండి అంటాడు. పెద్దికి గాయత్రికి పెళ్లి చేద్దామా అంటుంది మహాలక్ష్మి. దాంతో ఒక్కసారిగా షాకవుతాడు చక్రి. గుడిలో మహాలక్ష్మి గాయత్రిని కలుస్తుంది. నీకు పెడ్డి అంటే ఇష్టమేనా అని అడుగుతుంది. బావని తప్ప నేనింకెవ్వర్నీ పెళ్లి చేసుకోను అంటుంది గాయత్రి. మీ పెండ్లి నేను చేస్తాను, అది కూడా ఈరోజే ఇక్కడే అంటుంది మహాలక్ష్మి. ఇంక గాయత్రి బ్యాగ్ తీసుకుని ఇంటినుంచి బయటికి వచ్చేస్తూ ఉంటుంది. గుడిలో మహాలక్ష్మి, చక్రి, పెద్ది అందరూ ఎదురుచూస్తూ ఉంటారు గాయత్రి కోసం. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.